హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మీకు ఈ వీడియో ద్వారా నేను అమ్మవారిని ఎలా అయితే నేను అలంకరించుకున్నానో, ఎలా పూజ చేశానో అనేది మీకు చూపించబోతున్నాను. సింపుల్గా చేశానండి. అసలు మనము ఈ వ్రతం ఎందుకు చేసుకుంటున్నాము, దీని వెనక ఉన్న స్టోరీ అండ్ రీజన్స్ బిహైండ్ ఏంటి అనేది ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మనము మాట్లాడుకుందాం. సో మనకి నార్మల్గా మన హిందూ ట్రెడిషన్ ప్రకారము శ్రావణ మాసానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి, అందరికీ తెలుసు కదా. సో మనకు ప్రతి నెలలో వచ్చే సెకండ్ ఫ్రైడే అంటే 2వ శుక్రవారంని మనము వరలక్ష్మి వ్రతంగా సెలబ్రేట్ చేసుకుంటాం. నార్మల్గా మనకు వరాలు ఇచ్చే లక్ష్మీదేవి కాబట్టే ఆమెని మనము వరలక్ష్మి అని అంటాము. సో మెయిన్గా మ్యారీడ్ ఉమెన్ అంటే ముత్తైదువులు వాళ్ళ హస్బెండ్స్ ఆయుష్ కోసం, అంటే వాళ్ళకు లైఫ్ స్పాన్ అంటే హస్బెండ్ యొక్క లైఫ్ స్పాన్ కోసం, పిల్లల చదువు కోసము, మరియు మనకు ఇంట్లో ఎప్పుడు మనీ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి జనరల్గా మనము లేడీస్ అనేది ఈ పూజ చేస్తాం ఇంట్లో. సో మనకు దీని వెనక ఒక మంచి స్టోరీ కూడా ఉందండి. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. సో దీని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ విషయానికి వస్తే, సో పూర్వం మగధ దేశంలో కుండీ నగరం అనే ఒక టౌన్ ఉండేదండి. సో అక్కడ మనకు చారుమతి అనే ఒక ఆవిడ ఉండేది. సో తను చాలా మంచిదనమాట. తన హస్బెండ్ని, తన అత్తమామలని చాలా బాగా చూసుకునేది. తన గుడ్ క్యారెక్టర్ అండ్ భక్తికి మెచ్చి అమ్మవారు లక్ష్మీ అమ్మ చారుమతికి కలలో కనిపించింది, డ్రీమ్లో. సో అప్పుడు అమ్మవారు చారుమతితో ఏమన్నారంటే, చారుమతి, నీ ప్రవర్తన నాకు చాలా నచ్చింది. శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు, నీకు కావాల్సిన వరాలన్నీ నేను ఇస్తాను అని చెప్పారు. అమ్మవారు కలలో చెప్పారు చారుమతికి. సో అలా కల నుంచి లేచాక చారుమతి ఈ విషయాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విధంగా పూజ అనేది చేసుకున్నారు. సో చారుమతి ఊరికే అలా ఉండకుండా తన ఫ్రెండ్స్ని, పక్కింటి వాళ్ళను, రిలేటివ్స్ని, సో ఇలా తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసింది. సో అలాగా ఇక శ్రావణ శుక్రవారం రోజున వాళ్ళందరూ మార్నింగే లేచి హెడ్ బాత్ చేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నారు. పూజ రూమ్లో కూడా ఒక మండపం లాగా పెట్టి కలశము ఏర్పాటు చేసుకున్నారు. లక్ష్మీ అమ్మవారిని ఎంతో గ్రాండ్గా వాళ్ళు అలంకరించుకున్నారు. సో అలా చేతికి మంచిగా 9 ముడులు ఉన్న తోరం కట్టుకున్నారు. అలా పూజ అంతా అయిపోయాక అమ్మవారికి రకరకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. సో అలా ఆ తర్వాత మంచిగా అమ్మవారికి కలిసి అందరూ ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా స్టార్ట్ చేశారు కదా, ఇక్కడ ఒక చాలా పెద్ద మ్యాజిక్ జరిగింది. అదేంటో తెలుసా అండి? ఫస్ట్ ప్రదక్షిణం వాళ్ళు చేయగానే వ్రతం చేసిన వాళ్ళందరి కాళ్ళకు బంగారు గజ్జలు వచ్చేసాయి. షాక్ అయిపోయారు అంతా. సరే అని మళ్ళా సెకండ్ ప్రదక్షిణం స్టార్ట్ చేసేసారు. అలా పూర్తి చేసే వరకు చేతులకు డైమండ్, గోల్డ్ గాజులు వచ్చేసాయి. అందరు షాక్, ఇంకా ఇదేంటి ఇలా అని. తర్వాత ఇంకా థర్డ్ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. అది ముగిసే వరకు వాళ్ళకు ఇల్లు మొత్తం గోల్డ్, మనీ, ప్రాపర్టీస్తో నిండిపోయాయి. అక్కడ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, షాక్లో ఉన్నారు అందరూ. ఇక చారుమతితో పాటు పూజ చేసిన ప్రతి ఒక్క లైఫ్ ఒక్కరిది మారిపోయింది. అప్పటి నుండి ఈ వ్రతం ఒక ట్రెడిషనల్గా మారిపోయింది. మనం కూడా ఫుల్ డెడికేషన్తో పూజ చేస్తే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. మీరు చేసి చూడండి, పాజిటివ్ వైబ్రేషన్స్. సో అయితే ఇక్కడ చారుమతికి లక్ష్మీదేవి కలలో వచ్చింది అని చెప్పాను కదండి, ఈ వ్రతం గురించి చెప్పారు కదా అమ్మ. సో అసలు ఈ వ్రతం భూలోకంలోకి అసలు ఎలా వచ్చింది, దీనికి వెనక ఉన్న అసలు మెయిన్ హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం, మీకు వివరంగా చెప్తాను. సో యాక్చువల్గా ఈ చారుమతి స్టోరీని మనకు ఎవరు చెప్పారంటే, సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పారు. ఎలా అంటే, ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుడిని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఏమని? స్వామి, భూలోకంలో ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదా, లేడీస్, తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుండాలన్నా, లేదా హస్బెండ్స్ అండ్ పిల్లలు ఎప్పుడు హెల్దీగా ఉండాలన్నా, వాళ్ళు చేసుకోవాల్సిన ఒక బెస్ట్ పూజ లేదా వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని అడుగుతారు అమ్మవారు. నమస్కారం అందరికీ.
అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గైస్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అంటారు, పార్వతి, అందరు ఆడవాళ్ళకి మంచి యూస్ఫుల్ అయ్యే ఒక వండర్ఫుల్ వ్రతం ఉంది, అదే వరలక్ష్మి వ్రతం. సో దీన్ని శ్రావణ మాసంలో అంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి అని చెప్తారు. సో ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఫుల్లుగా దొరుకుతాయి. పూర్వము మగధ దేశంలో ఈ వ్రతాన్ని చేసిన చారుమతి అనే ఆవిడకు ఎలా అయితే బెనిఫిట్ అయ్యిందో నీకు ఆ స్టోరీ చెప్తాను విను అంటూ నేను ముందుగా చెప్పిన స్టోరీ అంతా స్వామివారు వివరిస్తారు మన అమ్మకు పార్వతీదేవికి. సో అలాగా శివుడు పార్వతీదేవి చెప్పిన వ్రతాన్ని చారుమతి చేసి అంతలాగా బ్లెస్సింగ్స్ పొందింది అమ్మవారిది. సో అప్పటి నుండి మన పెద్దవాళ్ళు కూడా దీన్ని ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్గా మార్చేసి ప్రతి ఇంట్లో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎంతమంది ఈ స్టోరీ మీరు కొత్తగా తెలుసుకుంటున్నారు? సో తెలుసుకొని మీరు కూడా అందరికీ చెప్పండి, మన వరలక్ష్మి వ్రతం మన లేడీస్కి ఎంత ఇంపార్టెంట్, మన ఫ్యామిలీకి మనం ఎంత బెనిఫిట్ చేస్తున్నాము అనేది మనం చూసుకోవచ్చు. సో నేను కూడా బాగా డెకరేషన్ చేసుకున్నాను, అమ్మవారిని అలంకరించుకొని పూజ చేశాను. తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అనమాట. సో మా మదర్ ఇలా అన్ని బాగా చక్కగా రెడీ చేసుకొని, చూసారుగా ఎన్ని ప్రసాదాలు చేశారో. సో మా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 11 ప్రసాదాలు చేశారండి. 11 ప్రసాదాలు అమ్మవారికి తను ఒక్కతే చేసుకుంది. సో ఇక్కడ పులిహోర, దద్దోజనము, పరమ అన్నము, శనగలు, దైవడ. సో ఇలాగా మీరు వీడియోలో చూసుకున్నట్టయితే 11 రకాల ప్రసాదాలు మా మమ్మీ చేశారు అమ్మవారికి. సో తను చాలా బాగా చేస్తారు. ఏ ఫెస్టివల్ అయినా సరే, శ్రావణమైనా ఏదైనా చాలా ఓపిక అండి. నేను అవన్నీ చేయలేదు, నేను ఖాళీ కొంచెం ప్రసాదం ఎక్కించేసాను, పాయసం చేశాను అంతే. సో నా పూజ అయిపోయాక నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇలా మా మమ్మీ ప్లేట్లో 11 రకాలు చేసి అమ్మవారికి పెట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగా మా మమ్మీ అన్నీ మళ్ళీ ఈవినింగ్ పూజ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మంచిగా చక్కగా పూజ చేసుకుంది మమ్మీ. సో అలాగా ప్రసాదాలన్నీ చేసేసి అమ్మవారికి చక్కగా మళ్ళీ సాయంత్రం వేళ పూజ చేసుకొని మంచిగా కుంకుమార్చన అవన్నీ చేసుకుంది మమ్మీ. పాపం మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫాస్టింగ్లో ఉంది మమ్మీ. బట్ స్టిల్ అయినా కూడా బాగా ఓపికతో మంచి డెకరేషన్, అమ్మవారిని అలంకరించుకోవడము అవన్నీ ఓపికగా చేసుకుంది. మా డాడీ వచ్చేసి అన్ని లైట్స్ పెట్టారనమాట. తనకు చాలా ఇష్టం ఇలా డెకరేషన్ చేయడం అమ్మవారికి. సో ఈ విధంగా చాలా గ్రాండ్గా మా మదర్ అయితే చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మంచిగా చక్కగా పిలిచిందండి. హారతి ఇచ్చుకున్నారు, మంచిగా పసుపు పొట్టి ఇచ్చేసింది అందరికీను. సో అలా మంచి చక్కగా హారతి ఇచ్చారు అమ్మవారికి. చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ తర్వాత మా మమ్మీ పసుపు పొట్టు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 11 మెంబర్స్ దాకా వచ్చారు. తనకి ఏంటంటే చిన్న సెంటిమెంట్, ఆ 11 ఐటమ్స్ చేసింది కదా మమ్మీ. సో ఒక్క ఐటమ్ అన్న తిని ఇంట్లో చేయి కడుక్కోవాలి, అప్పుడే నాకు పూజ ఫలితం దక్కుతుంది అని తన సెంటిమెంట్. సో అలాగా మంచిగా అందరం తిన్నారు, తిని మంచిగా చక్కగా బ్లెస్ చేసి వెళ్ళారు. సో చాలా హ్యాపీగా ఉంది గైస్. సో మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫన్ విత్ శ్రీలత. ఓకే అండి, సైనింగ్ ఆఫ్ టుడే. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అందరికీ, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.